బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. స్టార్ డైరెక్టర్కే 7 ఏళ్ళు బిజీ అని చెప్పిన ఐశ్వర్ రాయ్, నోరు విప్పిన వర్మ. ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఐశ్వర్ రాయ్ ఎంత పెద్ద స్టార్ హీరోయినో అందరికీ తెలిసిందే. 7 ఏళ్ళు బిజీ అని చెప్పిన ఐశ్వర్ రాయ్ సినీ ఇండస్ట్రీలో ఓ కథకు ఓకే చెప్పడం చాలా కష్టం అంటారు. ఎన్నో రకాలు ఆలోచించాలంటారు. అదేవిధంగా ఓ కథకు నో చెప్పడం కూడా అంతే కష్టం. హీరోయిన్లకు కూడా ఇది తెలిసి ఉండాలంటాడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. తెలియని వాళ్ళు ఐశ్వర్ రాయ్ని చూసి నేర్చుకోవాలని సూచిస్తున్నాడు. కొన్నేళ్ల కిందటి సంగతి. ఓ సీనియర్ స్టార్ డైరెక్టర్ ఐశ్వర్ రాయ్ను కలిశాడు. ఆమెకు ఓ కథ వినిపించాడు. అంతకుముందు అదే దర్శకుడితో హిట్ కొట్టింది ఐశ్వర్ రాయ్. కానీ తాజాగా చెప్పిన కథ మాత్రం ఆమెకు నచ్చలేదు. దీంతో చాలాసేపు దర్శకుడిని పొగిడిందట. అతడి పాత సినిమాలను మెచ్చుకుంటూనే తాజాగా చెప్పిన కథ చాలా బాగుందని, ఖచ్చితంగా సినిమా చేద్దామని మాటిచ్చిందట. రేపు మేనేజర్ వచ్చి మిగతా విషయాలు మీతో మాట్లాడతాడని పంపించేసిందట. మరుసటి రోజు మేనేజర్ ఆ సీనియర్ దర్శకుడిని కలిసి ఐశ్వర్ రాయ్కు కథ బాగా నచ్చింది, కానీ ఇప్పట్లో కాల్ షీట్లు ఖాళీ లేవని చెప్పాడట. ఎన్ని నెలలు వెయిట్ చేయాలని అడిగితే ఏకంగా 7 సంవత్సరాలని చెప్పాడట. దీంతో ఆ దర్శకుడు షాక్ అయ్యాడు. మొహమాటానికి 2 ఏళ్ళు అని చెబితే ఆ డైరెక్టర్ ఎదురు చూసే ప్రమాదం ఉందని, అందుకే ఐష్ ఏకంగా తన మేనేజర్తో 7 సంవత్సరాలను చెప్పిందని చెప్పుకొచ్చాడు ఆర్జీవి. ఆ దర్శకుడు కథ చెప్పినప్పుడు తను అక్కడే ఉన్నానని, మరుసటి రోజు ఏం జరిగిందో ఆ మేనేజర్ని అడిగి తెలుసుకున్నానని చెప్పాడు ఆర్జీవి. ఐష్కు అందం మాత్రమే కాదు, మంచి చాకచక్యం, తెలివితేటలు కూడా ఉన్నాయని మెచ్చుకున్నాడు. ఆ సీనియర్ దర్శకుడు ఎవరనేది మాత్రం అతడు బయట పెట్టలేదు రామ్ గోపాల్ వర్మ. సో రామ్ గోపాల్ వర్మ గురించి మీకు తెలిసే ఉంటుంది. ఏ చెప్పినా కాంట్రవర్సీ అయిపోతుంది సోషల్ మీడియాలో. అయితే ఇన్ని సంవత్సరాలకు ఈ విషయం అనేది అయితే రామ్ గోపాల్ వర్మ బయట పెట్టడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ న్యూస్ నచ్చితే మీరు లైక్ చేయండి. అంతేకాకుండా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు ఇంకా న్యూస్ అనేది అప్డేట్ చేయడానికి అయితే వీలుంటుంది. సో అంతేకాకుండా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి న్యూస్ని అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.